కాక్రోచ్ జనతా పార్టీ దాని నాయకత్వం వహిస్తున్నటువంటి వాళ్ళు ఇప్పుడు చాలా ఆందోళనతో దేశమంతటిని ఆకర్షించారు, సంచలనం సృష్టించారు. వాళ్ళ ప్రధాని కోరికైనటువంటి మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సి వచ్చింది. ఇదంతా నిజం. ఇంకా అరెస్టులు, అణచివేత ప్రభుత్వం కొనసాగిస్తుందనే తీవ్రమైన ఆరోపణలు, ఘటనలు కూడా కనిపిస్తాయి. ఇవన్నీ ఓకే. రెండో వైపున అందరూ కూడా ఆలోచిస్తుంది, అనుకుంటుంది, అడుగుతుంది ఏంటంటే రాజకీయాలు వీళ్ళకి ఏమైనా ఉన్నాయా, రాజకీయాలతో ఏదైనా సంబంధం ఉందా. రెండోది తదుపరి దశ ఏంటి. రకరకాలుగా కొంతమంది ఏదో ఇథనాల్, పెట్రోల్ ఇథనాల్ కలపడం గురించి దాని మీద ఆందోళన చేస్తాము, ఈ20 సిజేపీ అని కొంతమంది మాట్లాడారు. ఇంకొంతమంది అయితే అసలు కావాలని నా ఉద్దేశంలో కొంత కుట్రపూరితంగా రిజర్వేషన్ వ్యతిరేక ఆందోళన వైపు వీళ్ళు నడుస్తారన్నారు. నిజంగా రిజర్వేషన్ వ్యతిరేకత అంటే అది ఒక విధంగా అభివృద్ధి నిరోధకమైంది, ఎవరు హర్షించరు. అలాంటివి అనధికారికంగా సాగుతున్న ప్రచారాలు. కానీ ఈ రోజు సిజేపీ నాయకులు అభిజిత్ దిప్కే, సౌరవ్ దాస్, అలాగే రాంకా వీళ్ళు మాట్లాడారు. ప్రభుత్వాన్ని తీవ్రంగా హెచ్చరించారు. మీరు ఈ అణచివేత చర్యలు మానుకోకపోతే తీవ్ర పర్యవసానాలు ఉంటాయి, మేము మళ్ళీ దశ ఉద్యమం కూడా చేయాల్సి వస్తుంది ఈ పద్ధతిలో. కానీ అదే సమయంలో రాజకీయాల్లోకి మీరు వస్తారా, ఎన్నికల రాజకీయాల్లోకి ప్రవేశించే ఉద్దేశం ఉందా అని మీడియా అడిగినప్పుడు ఇప్పటికీ మాకు అదేం లేదు అని అభిజిత్ దిప్కే చెప్పారు. ఇప్పుడు మా దృష్టి అంతా ఈ పరీక్షల లీకేజీ అరికట్టడం, పరీక్షలు, విద్యా వ్యవస్థ సంస్కరణలు వీటి మీదే ఉందన్నారు. సౌరవ్ దాస్ మాత్రం మేము ఆ విషయం తోచిపుచ్చలేము, ఎప్పటికైనా కానీ అది ఎప్పుడు జరగదని మేము తోచిపుచ్చలేము, కానీ ఏం చేసినా మా ప్రాధాన్యత ఎప్పుడు విద్యార్థుల భవిష్యత్తు మీదే ఉంటుంది అని చెప్పారు. అంటే పరోక్షంగా రాజకీయాలకు వచ్చే అవకాశం అట్టి పెట్టుకున్నారు, అట్లాంటి సూచనలు ఇచ్చారని కూడా భావించాల్సి వస్తుంది. దాని మీద దీప్కే కూడా ఇప్పటికి లేదు అన్నారు. సౌరవ్ ఏమో ఇంకొంచెం ముందుకు పోయి అవకాశం ఉంది అన్నారు, ఉంటుంది ఒక ఇప్పుడే కాదు భవిష్యత్తులో అన్నారు. కాబట్టి ఇంకా కొంత రాజకీయ చర్చ కూడా దారి తీయవచ్చు. ఇంకా విమర్శలు తీవ్రంగానే చేశారు. ముఖ్యంగా కంగనా రౌత్, బీజేపీ ఎంపీ, నటి, ఎప్పుడు వివాదాస్పదమైన వ్యాఖ్యలే కదా ఆమె ఘోరంగా మాట్లాడారు. చాలా ఏమన్నా దిగజారిన యువతకు ఈ సిజేపీ ప్రాతినిధ్యం వహిస్తుంది, వాళ్ళని ఎవరు పట్టించుకుంటారు, ఇట్లా మాట్లాడారు. సో సౌరవ్ దాస్ తీవ్రంగా ఖండించారు. అసలు ఆ కంగనా రనౌత్ను వాళ్ళ పార్టీ వాళ్ళే పట్టించుకోరు. ఆమె ఏం మాట్లాడితే ఆమెకు జెడ్ లాంటివి స్పందించాల్సిన అవసరం లేదు అన్నారు. ఈ రనౌత్కి ఏం తెలుసు అసలు? ఆమె ఎంపీ అయిన తర్వాత తన నియోజకవర్గంలో పర్యటిస్తూ, ఎంపీ అయితే ఇంత కష్టం ఉంటుందని నాకు తెలియదు, చాలా శ్రమ పడాలి అంటున్నారు. అంటే ఎంపీ ఏం చేయాలన్నది కూడా ఆమెకు సరిగ్గా తెలియదు, కానీ మేమేం పట్టించుకోవడం లేదు. కానీ ఇలాంటి మాటలు మటుకు చాలా తప్పు, వీటిని ఆమె కోటేసిన వాళ్ళు కూడా సమర్థించారు అని ఆయన అన్నారు. తీవ్రమైన సమాధానాలే చాలా వాటికి వాళ్ళు ఇచ్చారు. ఇవన్నీ చూసినప్పుడు అలాగే ప్రభుత్వానికి కూడా గట్టి సమాధానాలు. సుప్రీంకోర్టు ఉత్తర్వులో 4వ అంశం చాలా ప్రమాదకరంగా ఉందని వాళ్ళు ఖచ్చితంగా చెప్పడం. వీటన్నిటి బట్టి సిజేపీ స్వరం పెంచటం అన్నది కూడా మనం గమనించవచ్చు.